ఇండస్ట్రీలో ఎవరు కాన్స్టెంట్ గా లాంగ్ రన్ లో సినిమాలు చేస్తారని చెప్పలేను. సినిమా హిట్ అయితే ఓకే, లేకపోతే అవకాశాలు కూడా రావు. అందుకే ఎప్పటికైనా గ్యారెంటీ లేని సినిమాల కన్నా మినిమం గ్యారెంటీ ఉన్న ఇన్కమ్ సోర్సెస్ ని వెతుక్కుంటూ బిజినెస్ చేస్తున్నారు స్టార్లు. పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ఆ మధ్య కాలంలో వార్ 2 ఫైటర్ తప్ప కెరియర్ కాస్త డల్ గానే ఉంది. అయినా 3100 కోట్లతో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హైయెస్ట్ నెట్వర్త్ ఉన్న స్టార్లలో 4th ప్లేస్ లో ఉన్నారు. అయితే హృతిక్ కి HRX ఫిట్నెస్ స్టూడియోస్, ఫిల్మ్ క్రాఫ్ట్ ప్రొడక్షన్స్, హెల్త్ బ్రాండ్స్ ఇలా రకరకాలుగా హృతిక్ రోషన్ తన బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ టాప్ 5 హైయెస్ట్ నెట్వర్త్ స్టార్స్ లో ప్లేస్ సంపాదించుకున్నారు. సంవత్సరానికి 3-4 సినిమాలు రిలీజ్ చేసే అక్షయ్ కుమార్ అయితే సంవత్సరానికి తన రెమ్యునరేషన్ తో ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. బట్ 2250 కోట్లతో హైయెస్ట్ నెట్వర్త్ ఉన్న స్టార్స్ లో మాత్రం అక్షయ్ కుమార్ ది 5th ప్లేస్. కేఫ్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, గ్రేజింగ్ గోట్ పిక్చర్స్ అనే 2 ప్రొడక్షన్ హౌజులు, కబడ్డీ టీమ్స్, షాపింగ్ ఛాన్సెల్ తో పాటు ఆర్గానిక్ ఫార్మ్స్, పర్సనల్ కేర్ లాంటి రకరకాల బిజినెస్ లో రన్ చేస్తున్నారు అక్షయ్ కుమార్. అక్షయ్ ప్రస్తుతం భూత్ బంగ్లా సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేని క్రేజ్ ఉన్న అమీర్ ఖాన్ కూడా హైయెస్ట్ నెట్వర్త్ లిస్ట్ లో ఉన్నారు. లాస్ట్ ఇయర్ సితారే జమీన్ పర్ సినిమాతో పికప్ అయిన అమీర్ ఖాన్ 1860 కోట్ల ఆస్తులతో కంటిన్యూ అవుతున్నారు. అమీర్ ఖాన్ కి అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ తో పాటు ఏంజల్ ఇన్వెస్టర్ గా చాలా స్టార్టప్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీటితో పాటు రియల్ ఎస్టేట్ తో ఆస్తుల్ని కూడబెడుతున్నారు అమీర్ ఖాన్. మెగాస్టార్ చిరంజీవి కూడా టాప్ హైయెస్ట్ నెట్వర్త్ ఉన్న 10 మందిలో ప్లేస్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఆస్తుల విలువ 1750 కోట్లు. ఈ మధ్య వరుస పెట్టి సినిమాలతో స్పీడ్ పెంచిన మెగాస్టార్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో పాటు రియల్ ఎస్టేట్ బిజినెస్లు కూడా ఉన్నాయి. ఇక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంట్రెస్టింగ్ బ్రాండ్ ఎండార్స్మెంట్స్ చేస్తున్న చిరంజీవి స్పోర్ట్స్ ఫ్రాంచైజీస్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ తో హిట్ కొట్టిన మెగాస్టార్ జూలైలో విశ్వంభరణి రిలీజ్ కి రెడీ చేస్తున్నారు.